హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి బొండం నీళ్ళతోటి జున్నుని తయారు చేయొచ్చు. మీకు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఈ కొబ్బరి బొండంతో వాటర్తో జున్నుని చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. ముందుగా ఒక కొబ్బరి బొండంది చాక్ సహాయంతో చిన్న హోల్ చేసుకుని ఈ వాటర్ని ఒక గ్లాస్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ బొండానికి కొంచెం పెద్ద కన్నం చేసి లోపల ఉన్న లేత కొబ్బరిని తీసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అగర్ అగర్ చైనా గ్రాస్ ఉంటుంది కదా, ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ చైనా గ్రాస్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో మనం తీసుకున్న కొబ్బరి వాటర్ని ఇందులో వేసేసుకుని 4 స్పూన్ల పంచదారను కూడా వేసేసుకుని మనం తీసుకున్న అగర్ అగర్ వాటర్ని కూడా వేసేసుకుని పూర్తిగా కరిగిన తర్వాత ఒక 1/2 స్పూను యాలకుల పౌడర్ని మనం పక్కన పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, కొబ్బరిని పూర్తిగా తీసేసుకుని ఈ ఖాళీ చిప్పలో మనం తయారు చేసుకున్న కొబ్బరి వాటర్ని వేసేసుకుని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నాకు కొంచెం వాటర్ మిగిలింది, దీన్ని బౌల్లో వేస్తున్నాను. దీన్ని కూడా చల్లారబెట్టుకుని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. గంట తర్వాత తీసి చూస్తే ఒక ప్లేట్లోకి ఇలా బోర్లిస్తే చాలా ఈజీగా వచ్చేసింది కదా ఈ జున్ని మనం నచ్చిన షేప్లో కట్ చేసుకుని చల్లగా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కొబ్బరి జున్నుని ఈ సమ్మర్ సీజన్లో తయారు చేసుకుని టేస్ట్ చేయండి. నేను వేరే బౌల్లో పెట్టింది కూడా గంట తర్వాత తీసి చూస్తే చాలా బాగా తయారైంది. దీని ప్లేట్ని ఒకసారి ఇలా మూత వేసుకుని దీన్ని ఉల్టా చేస్తే చాలా ఈజీగా వచ్చేసింది. మన నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేయడమే. మీరు కూడా ఈ కొబ్బరి నీళ్ళతో ఈ జున్నుని తయారు చేసుకుని టేస్ట్ చేయండి.